వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. ఈ ఛానల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్స్, షాపింగ్ మాల్స్, ఇంకా రకరకాల వాటికి సంబంధించిన వీడియోలు వస్తూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జనవరి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ 1, 2 లేదా 3వ తారీఖులలో నాంపల్లిలో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 45-46 రోజులు ఉంటుంది సుమారు. దీన్ని నుమాయిష్ అని పిలుస్తుంటారు. నుమాయిష్ 2025 నాంపల్లి ఎగ్జిబిషన్ 2025, హైదరాబాద్ ఎగ్జిబిషన్ 2025. ఇక మీరు ఎలా అంటే అలా పిలుచుకోండి. ఇది ఎంజే మార్కెట్ రైట్ సైడ్లో ఉంది. స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, మనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడికి రావాలంటే చాలా ఈజీ. మీరు మెట్రో ఎక్కేసినారు అనుకోండి, మెట్రో స్టాపే ఉంది ఇక్కడ. మీరు బస్సులు వస్తే నాంపల్లి బస్సులు ఎక్కేసి రావచ్చు ఆరామ్సే. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉందన్నమాట బయట పార్కింగ్ ఇష్యూస్ కొరకు. వెల్కమ్ టు నుమాయిష్. 1 జనవరి టు 15 ఫిబ్రవరి అని ఒక చిన్న గేట్ ఇక్కడ కూడా పెట్టుంది, ఎందుకో తెలియదు. ఇది కీర్ హాస్పిటల్స్. వీకెండ్లో సాటర్డే సండే అయితే మామూలుగా రష్ ఉంటుంది అనమాట, నెక్స్ట్ లెవెల్లో రష్ ఉంటుంది. మండే టు ఫ్రైడే కూడా బాగానే ఉంటుంది. క్రేజ్ ఉందన్నమాట నాంపల్లి ఎగ్జిబిషన్ అనేదానికి. పార్కింగ్ కొరకే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, ఇది గాంధీ భవన్ మెట్రో స్టేషన్. విజువల్లో మీకు కనబడుతుంది కదా, ఎస్, ఇది గాంధీ భవన్ మెట్రో స్టేషన్. మీరు ఈ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగినారు అనుకోండి, దిగి కొంచెం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనికి వెళ్ళిపోవడం ఈజీ. అడ్రస్ డీటెయిల్డ్ వీడియో ఇంకొక వీడియో వస్తుంది. ఇది జస్ట్ వే టు నుమాయిష్, వే టు నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఒక చిన్న వీడియో అనమాట. బయట చూడొచ్చు 4:30 టైంకే ఇంత రష్ ఉన్నది. కొద్దిసేపు అయితే అసలు ఇంచు కూడా కదలదు అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. నో పికప్ 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, నో డ్రాపింగ్. ఇక్కడ పికప్ కానీ డ్రాపింగ్ కానీ లేదని పోలీస్ వాళ్ళు అయితే స్ట్రిక్ట్గా బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగానే యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. గ్రేట్, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది కాబట్టి. ఇదిగోండి, లెఫ్ట్ వెళ్ళిపోతే ఇది ఒక ఎంట్రీ అనమాట, ఒక ఎంట్రెన్స్. జస్ట్ నిన్ననే ఓపెన్ అయింది. సీఎం గారు కూడా రావడం జరిగింది. ఈరోజు 4th, రష్ మామూలుగా లేదనమాట. వే టు పార్కింగ్ అని ఉన్నది కదా, ఇదిగోండి ఇక్కడ ఉన్నది, చూద్దాము. అండ్ పార్కింగ్ గురించి కూడా మీకు చెప్పాలి. కార్లకైతే ఈజీగా నిండిపోతుంది. కార్లు వస్తే వాళ్ళు వేరే సైడు వెళ్ళమని చెప్తూనే ఉంటారు. ఇక్కడ 2 వీలర్ అయితే ఓకే. పోలీస్ వెహికల్స్ లోపల పోతుందా అన్న వెహికల్? సో ఇదే పార్కింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా. కార్లో అయితే ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం. జస్ట్
టూ వీలర్ పార్కింగే ఇది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చాలా వీడియోలు వస్తాయి ఇదే ఛానల్లో నుమాయికి సంబంధించి, చూస్తూనే ఉండండి.